ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఎలా అయితే మీకు ఇంటర్వ్యూ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ చూస్తే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక మంచి జాబ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ జాబ్లో కాల్ చేయాల్సిన పని లేదు, కోడింగ్ అవసరం లేదు, తెలుగు బాగా చదవడం రాయడం వచ్చి ఏ ఫీల్డ్లో పని చేయాలనుకుంటే ఈ జాబ్ మీకు ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ హై పాయింట్స్ ఇవ్వండి గాయస్. మీరు కనుక లైక్ అండ్ హై పాయింట్స్ ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్, ఏం వర్క్ చేసుకోవాలి, ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా అయితే మీకు ఇంటర్వ్యూ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ చూస్తే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. మరింత ఆలస్యం let us start the video. Hi friends, welcome to my channel. Bell కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాబ్లో మీరు చూసినట్లయితే SMU కెరీర్స్ కంపెనీ నుంచి తెలుగు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ పోస్టుల కోసం వాళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా రిమోట్ కంట్రోల్ జాబ్ ఫ్రెండ్స్. అంటే మీరు ఇంటి నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్లో మీరు చేయాల్సిన వర్క్ చూసినట్లయితే ఏఐ తయారు చేసిన తెలుగు కంటెంట్ మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. గ్రామర్, స్పెల్లింగ్ ఏదైతే మీనింగ్ ఉందో ఈ మీనింగ్ అన్ని కూడా తెలుగులో కరెక్ట్గా ఉందా లేదా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. తప్పు లేదని ఉన్నా కానీ వాటిని మీరు రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. చాలామంది ఈ జాబ్ని డేటా ఎంట్రీ జాబ్ అనుకుంటున్నారు, కానీ అసలు పని అది కాదు ఫ్రెండ్స్. ఈ జాబ్ ఎవరికి బాగా సెట్ అవుతుందో క్లియర్గా అయితే చెప్తా ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే ఏఐ ఒకే ప్రశ్నకు ఇచ్చిన 2, 3 లేదా సమాధానాలు ఏది బెటర్ అనేది మీరు ఎంచుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే మీరు కూడా తెలుగు ప్రశ్నలు మంచి క్వాలిటీ ఆన్సర్స్ తయారు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఏ ఇచ్చిన సమాచారం తప్పుగా ఉందా లేదంటే తప్పుదారి పట్టించేలాగా సెంటెన్స్ ఉందా దీన్ని మీరు చూసి చెక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఈ జాబ్కి ఏమి ఎలిజిబిలిటీ ఉండాలనో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్కి డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీష్ లిటరేచర్, ట్రాన్స్లేషన్, జర్నలిజం, కమ్యూనికేషన్ లేదా సంబంధించిన ఫీల్డ్లో చదివిన వారికి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. తెలుగు చదవడం రాయడం బాగా రావాలి, అలాగే మీకు ఇంగ్లీష్ కూడా రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే గైడ్లైన్స్ అర్థం చేసుకోవడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇంగ్లీష్లోతో ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? రైటింగ్, ఎడిటింగ్, ట్రాన్స్లేషన్, కంటెంట్ క్యూఏ, జర్నలిజం, టీచింగ్ లేదా ఇలాంటి ఫీల్డ్లో 3 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం ఉంటే ఈ జాబ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా ఒపీనియన్ చూస్తే నా వరకు అయితే తెలుగు భాష మీద మంచి పట్టు, రైటింగ్ స్కిల్స్, ఎడిటింగ్ లేదా ట్రాన్స్లేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏ ఫీల్డ్లో కెరీర్ ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. నేను కూడా ఈ జాబ్కి అప్లై చేశాను. మీకు కూడా ఈ అర్హత ఉంటే మీరు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. అప్లై లింక్ చూసినట్టు మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ అని ఇక్కడ మీరు చూడొచ్చు. కంటిన్యూ విత్ లింక్డ్ఇన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి మీరు అయితే ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. అప్లై యాజ్ ఏ డేటా ట్రైనర్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మీరు చూడవచ్చు మీ పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ, లింక్డ్ఇన్ ప్రొఫైల్, అలాగే జాబ్ ఐడి అయితే మీకు తెలుగు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. పార్ట్నర్ ఐడి మీరు అది ఇవ్వచ్చు, లేదంటే ఆప్షనల్ ఫ్రెండ్స్, ఓకేనా? కరెంట్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వండి, అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ మీరు ఏం చదివారో అది అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత మీకు నేటివ్ లాంగ్వేజ్ అడుగుతుంది, మీ తెలుగు అయితే ఇవ్వండి. వర్క్ లాంగ్వేజ్ మీకు తెలుగు, ఇంగ్లీష్ అడుగుతుంది, మీరు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ మీకు స్కిల్స్ అడుగుతుంది, మీకు ఏమేమి స్కిల్స్ వచ్చో అక్కడ మీరు యాడ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎక్స్పెక్టెడ్ హవర్లీ USD అడుగుతుంది, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత USD అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. లేదంటే ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేయలేదంటే పర్ఫెక్ట్ నాట్ సే అని కలుస్తుంది, దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. అప్లోడ్ యువర్ రెజ్యూమ్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. స్టార్ట్ ఇంటర్వ్యూ అవుతుంది, మీరు ల్యాప్టాప్లో చేయండి. ఒకవేళ డెస్క్టాప్లో చేయాలంటే వెబ్ కెమెరా పెట్టుకొని మీరు అయితే ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు స్టార్ట్ యువర్ ఇంటర్వ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతా రావడం జరుగుతుంది. స్టార్ట్ ఇంటర్వ్యూ అవుతుంది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఇంటర్వ్యూ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతా రావడం జరుగుతుంది. కొన్ని పర్మిషన్స్ అయితే ఓకే అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఎలా అవుతాయి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే వీడియో కాల్లో ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. వన్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు థ్యాంక్ యూ కిషోర్ అయితే రావడం జరిగింది.
మీకు కూడా ఎలా అవుతాయి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, మీరు కనుక ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తే. ఓకే, వన్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ అడుగుతుంది, మీరు ఫీడ్బ్యాక్ అవుతామండి. నెక్స్ట్ మీకు మళ్ళీ అయితే ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సైన్ అప్ అప్లికేషన్ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయింది, ఇంకా ఎగ్జామ్ ఆన్ బోర్డింగ్ ప్రాజెక్ట్ మ్యాచింగ్ అవుతుంది. ఈ 3 అయితే ఎవరైతే ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మళ్ళీ మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మెయిల్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్స్ అయితే మీకు అలాంటి జాబ్సే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.